ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకి ఉన్నట్టుండి హై బీపీ పెరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వైద్యులను పిలిపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే ఆయనను ఆసుపత్రికి తరలించనున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సురేష్? ఈరోజు రెండో రోజు ఉదయం 8 గంటలకే కస్టడీ విచారణలో ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. అయితే ఒక కొద్దిసేపటి క్రితమే రాధాకిషన్ రావు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతోనే వెంటనే స్థానికంగా ఉన్న వైద్య బృందాన్ని పిలిపించి ఆయన బీపీ లెవెల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఇక్కడే ఈసీజీ కూడా తీయడానికి ఆ ఎక్విప్మెంట్ని కూడా వైద్యులు తీసుకురావడం జరిగింది. ముగ్గురు, ఒక వైద్యులు, అదేవిధంగా ఒక నర్సు, మరో స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ ముగ్గురు కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ వైద్య పరీక్షల్లో ఏమైనా సమస్య తేలితే ఖచ్చితంగా ఆసుపత్రికి కూడా తరలించే అవకాశం ఉంది. విచారణ కొనసాగుతుంది కాబట్టి 2 రోజుల క్రితం కూడా జైల్లో కూడా అతనికి బీపీ కొద్దిగా ఎక్కువ అయినట్టు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ములాఖాత్ సమయంలో అప్పుడప్పుడు బీపీ పెరుగుతూ వస్తుంది, దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇచ్చొచ్చామని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు విచారణ సమయంలో ఆయనకి హై బీపీ రావడంతో ముందు జాగ్రత్తలో భాగంగానే వైద్య బృందాన్ని పిలిపించి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే వైద్యులు కూడా ఉన్నారు. ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైతే ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు విచారణలో మరికొంతమంది అధికారులను కూడా పిలిచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రాధాకృష్ణకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కీలకంగా ఉంది కాబట్టి ఎస్ఐబి కార్యాలయంలో ఏదైతే ఎవిడెన్స్కి సంబంధించిన ధ్వంసం కేసులో కూడా ఆయన చాలా కీలకంగా వివరించాడు. ప్రణీత్రావుకి సహాయం అందించాడు. ఆయనతో పాటు మరికొంతమంది ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళినట్టు గుర్తించారు. కానిస్టేబుల్స్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినారు. హోమ్ గార్డ్స్, అదేవిధంగా 2 ఎలక్ట్రీషియన్స్ కూడా లోపలికి వెళ్ళి ఈ మొత్తం డ్యామేజ్కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా డ్యామేజ్ చేసేసి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ పడేశారనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి ఏమైనా ఎవిడెన్స్ని సేకరించి వేరే దగ్గర దాచిపెట్టారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు రాధాకిషన్ రావు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ప్రస్తుతం అయితే విచారణకు విరామం ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్స్ వచ్చే దాన్ని బట్టి మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే 7 రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు ఇటు ఈయన విచారణ చేయడం కూడా జరుగుతుంది. అయితే అనారోగ్య కారణంగా ఒకవేళ ఆయన్ని హాస్పిటల్లో పెట్టే పరిస్థితి ఒకవేళ నెలకొంటే ఈ కస్టడీ గడువు అనేది పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కస్టడీ 7 రోజులు ఇచ్చింది కాబట్టి ఈ రోజు రెండో రోజు విచారిస్తున్నారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు కాబట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చే ఆధారంగానే డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ న్యాయమూర్తికి కూడా సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది. మొదటగా ఆయనకు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆయన ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే విచారణ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉంటారు. కోర్టు కూడా అదే చెప్తుంది. నిన్న ఉస్మానియాలో ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఈసీజీ తీశారు, బీపీ చెక్ చేశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. కానీ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విచారణ కొద్దిసేపటి క్రితం, ఒక ½ అన్ అవర్ క్రితం ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడం, కింద కూర్చొని పోయి ఉండడం, తనకు నీరసంగా ఉందని చెప్పడంతో వైద్య బృందాన్ని పిలిపించి చెక్ చేస్తే కొంచెం బీపీ ఎక్కువగా అయ్యిందని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. తగిన టాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్, మళ్ళీ వెంటనే కంట్రోల్ అవుతుంది బీపీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైనా బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకొని ఏదైనా అత్యవసరం అయితే ఖచ్చితంగా హాస్పిటల్కి తరలించి మొదట ఆయనకు వైద్యం అందించిన తర్వాతనే విచారణ జరిపే అవకాశం ఉంటుంది. 7 రోజుల కస్టడీ ఉంది కాబట్టి 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసైనా తర్వాత విచారించి మళ్ళీ అవసరమైతే కోర్టుని కస్టడీ అడిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.